హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కొంచెం రిలేటివ్స్ రావడం వల్ల నా రూమ్ ఆక్యుపై చేశారు, అందువల్ల ప్రాపర్గా వీడియో చేయలేకపోతున్నాను. అయితే ఈరోజు కొన్ని అప్డేట్స్ ఏంటంటే, సెకండ్ పేజ్ టీఎస్ లాసెట్ సెకండ్ పేజ్కి సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్. మీరు సెకండ్ పేజ్లో వచ్చిన కాలేజెస్లో రిపోర్ట్ చేయడానికి. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సీట్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈరోజు ఈవినింగ్ 5 కల్లా లేదా కాలేజ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పటికల్లా వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు అవి తెచ్చుకొని ఇక్కడైతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. అలాగే జాయినింగ్ రిపోర్ట్లో స్పెషల్ ఫీజ్ అని చెప్పి 2500 రూపీస్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అది న్యూ కాలేజ్లో కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా ఫీ అయితే తీసుకెళ్ళండి. మినిమం ఒక 5000 తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే కొన్ని కాలేజెస్ అయితే 10,000 వరకు కూడా కలెక్ట్ చేస్తున్నాయి. సో కాలేజీని బట్టి ఉంటాయి. ముందైతే రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నాతో మాట్లాడాలంటే కాల్మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ పర్ మినిట్ 3 రూపీస్ ఉంటుంది. అక్కడ నుంచి కాల్ చేసి నాతో డైరెక్ట్గా నాకు కాల్ రావడం జరుగుతుంది నా మొబైల్కి. అక్కడ నుంచి మీరు మాట్లాడచ్చు. లేదు అనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తాను. తర్వాత ఎవరైతే వెయిట్ చేయాలనుకుంటున్నారో స్పాట్ అడ్మిషన్స్ గురించి వెయిట్ చేయండి. ఇంకా ఏవైతే ఖాళీలు ఉన్నాయని వాళ్ళకి కాలేజీ వాళ్ళకి తెలుస్తుందో, అంటే ఈ సెకండ్ పేజ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది జాయిన్ అవ్వలేదని చెప్పి. దాన్ని బట్టి వాళ్ళు ఒక రిపోర్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి సబ్మిట్ చేస్తారు. అప్పుడు ఒక 15 డేస్లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఇంకా ఎవరైనా సీట్ రాకుండా ఉన్నట్లయితే మేనేజ్మెంట్లో ట్రై చేయండి. సుమారుగా 1 lakh వరకు చెప్తున్నారు పర్ ఇయర్. లేదు అనుకున్నట్లయితే డీమ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. కొన్నిట్లో 1 lakh చెప్తున్నారు, కొన్నిట్లో 1 lakh బిలో చెప్తున్నారు. ఈ విధంగా అక్కడ జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసుకొని అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈరోజు ఈవినింగ్ మై ఓత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేస్తాను. తర్వాత ఏఐబిఈ గురించి కూడా ఈ మంత్ ఎండింగ్కి మనకు అప్లై చేసుకోవాలి. నేను ఇంకా అప్లై చేయలేదు. అది కూడా వీడియో అయితే నెక్స్ట్ తర్వాత వీడియోస్లో రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది అప్డేట్స్. ఏవైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి, రిప్లై అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఎవరైనా డీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా నాకు కింద మెసేజ్ చేయండి. ఇంకా మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏమన్నా మీరు కూడా మాట్లాడండి వాళ్ళతో, మేము చాలామంది ఉన్నాము, ఫీ తగ్గించండి అని చెప్పి కూడా మాట్లాడితే చాలామందికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.